రియలైజ్ అయి వంశీ తాను తప్పుగా మాట్లాడానని క్షమాపణ కూడా కోరిన విషయం మీ అందరికీ తెలుసు. ఎక్కడ అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. బట్ ఎనీవేస్ గుడ్. నేను కూడా శాసనసభలో వారిని ఏదో అన్నానని చాలా అట్టహాసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అట్టహాసం చేశారు, నందమూరి బాలకృష్ణ. అంబటి గారు, మీరు అసెంబ్లీలో ఏమన్నారో మీకు గుర్తులేదా? గుర్తులేదా? నిజంగా మర్చిపోయారా? అప్పుడు మీరు హెయిర్కి డై కూడా వేసుకున్నారు. ఆ విషయం నాకు బాగా గుర్తుంది. మీరన్న మాటలు మీకు గుర్తులేదంటే చూసే మా కళ్ళు ఏమవుతాయి? స్పాట్లో గుర్తుంది. మీరు హెయిర్ డై వేసుకున్నారు, మీసాలు కూడా రంగు వేసుకున్నారు, ప్రాపర్గా ఉన్నారు. గుర్తులేదా? ఏం మాట్లాడుతున్నారండి ఇది? కుటుంబం కూడా అట్టహాసం చేశారు. అట్టహాసం నిజానికి నేను భువనేశ్వరి గారిని ఏ విధమైన తప్పు మాట్లాడలేదు. ఆ విషయాన్ని తర్వాత గ్రహించి వారు కాముగా అయిపోయారు అనుకోండి, అది వేరే అంశం. ఆ అంశం జోలికి నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అపోజిషన్ స్టేటస్ కూడా రాంది ఇలాంటి కమెంట్స్ చేయబట్టే. లేకపోతే అపోజిషన్ స్టేటస్ అన్నా ఉండుండేది. ఇది వాస్తవం. ఓడిపోయే వాళ్ళది నిజం. కానీ అపోజిషన్ స్టేటస్ కూడా లేని పరిస్థితి తీసుకొచ్చిన క్యాటలిస్ట్ ఎవరైతే ఉన్నారో, నారా భువనేశ్వరి గారి పేరు, చంద్రబాబు నాయుడు గారు బాధపడటం, రాష్ట్రం అంతటా చూసి మాకు ఈ పార్టీ వద్దు అని చెప్పి 11 స్థానాల్లో కూర్చోబెట్టిన సంఘటన జరిగి సంవత్సరం కూడా అవ్వలేదు. అప్పుడే మర్చిపోయారా? ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు కూడా రియలైజ్ అవ్వకుండా ఎన్కాష్ చేయకండి. ఆ సిచ్యువేషన్ని వదిలేయండి.